ఒరిస్సాలో జరిగిన అపురూప ఘట్టాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. బుధవారం జరిగిన ఒరిస్సా కొత్త సీఎం మోహన్ చరణ్ మధ్య ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. హుందాతనం అంటే ఇలా ఉండాలి అంటూ ప్రశంసించారు. ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండే పట్నాయక్ 2000 సంవత్సరం నుండి 2024 వరకు అంటే 24 ఏళ్లు ఒరిస్సా ముఖ్యమంత్రిగా వ్యవహరించి భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. అయినా ఆయన ఎంతో వినయంతో 77 ఏళ్ల వయసులో కూడా కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి రావడాన్ని ప్రధాని మోదీ కూడా స్వాగతించారు. వేదిక మీదనే మోదీ పట్నాయక్ తో ముచ్చటించారు. అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అనే ఉక్రోషం కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒకే వేదికపై ఎంత ఆనందంగా ఉన్నారో చూశారు కదా. ఇప్పుడు మన ఏపీలో పరిస్థితి చూడండి. ప్రజలు ఎంత పెద్ద మెజారిటీతో గెలిపించిన చంద్రబాబు పరిపాలనలో విఫలం కావాలని ఘోరంగా ఓడిపోయిన జగన్ కోరుకుంటున్నాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాలేదు సరికదా, చంద్రబాబు ఫోన్ కి కూడా మాజీ సీఎం జగన్ దొరకలేదు. ఎన్నికలయ్యాక అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని పిలుపునివ్వాలి. కానీ ఎప్పుడూ కక్షలు కార్పణ్యాలతో ఉంటే జగన్ కు హుందాతనం ఎలా వస్తుంది మరి?